వెల్కమ్ టు మహి మీడియా. నేను శ్రీనివాస్ రెడ్డి. దేశంలో అత్యధికంగా అప్పులున్న జనాభా గల రాష్ట్రాలు ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా వినండి. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండవ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఇది నిజం. సో ఎందుకంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది అప్పుల్లో కూరుకుపోయినారు. అదే విషయానికి వస్తే తెలంగాణలో ఆ యొక్క గణాంకాలు 37%గా ఉంది. సో అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అప్పులు చేసి ప్రజలు జీవిస్తున్నట్టుగా 2020 గణాంకాల ప్రకారం వెల్లడైంది. సో అతి తక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అయితే ఇక్కడ కేవలం రాష్ట్రాల వారిగానే కాకుండా సామాజిక వర్గాల వారిగా కూడా చూస్తే ఒకసారి హిందూ సమాజమే అత్యధికంగా అప్పులు చేస్తున్నట్టుగా ఈ గణాంకాల్లో వెల్లడైంది. ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు, ఆ తర్వాత ఇతరులు ఉన్నారు. అదేవిధంగా ఇక కులాల వారిగా చూస్తే ఫస్ట్ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన కులాల్లో ఎస్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో ఎస్టీ ఉంది, తర్వాత ఓబీసీలు ఉన్నారు. ఇక ఫైనల్ గా చూస్తే ఇక కుటుంబ పరంగా చూస్తే ఏదైతే నలుగురు కుటుంబ సభ్యుల కంటే తక్కువగా ఎవరైతే ఉంటారో ఆ నలుగురు కుటుంబ సభ్యుల కంటే తక్కువగా ఉన్న కుటుంబాలే అత్యధికంగా అప్పులు చేస్తున్నట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సో అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారంటే ప్రధాన కారణం ఇక్కడ గతంలో అంటే 2020 గణాంకాలు కాబట్టి. సో అప్పట్లో కోవిడ్ ఒకటి కారణం కావచ్చు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉపాధి అనేది కూడా కొంత లభించకపోవడమే ప్రధాన కారణం ఉండొచ్చు అనేది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.